బాబు ప్లాన్ బి ఇప్పుడు ఏం చేస్తుందనేటువంటిది చూడాల్సి ఉంది. ఏంటయ్యా అంటే ఇప్పుడు షర్మిల వ్యవహారం పదే పదే షర్మిలని ముందు పెట్టారు, అంతా నడుస్తోంది. ప్లాన్ ఏ ఏంటంటే తెలుగుదేశం అనుకూల మీడియా, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరితో పొత్తు ప్లస్ తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా ద్వారా జగన్ మీద ఒక విష ప్రచారంతో అధికారంలోకి రావడం. మీడియా విష ప్రచారం చేస్తుంది, దానికి కావాల్సిన సోర్సెస్ తెలుగుదేశం ఇస్తుంది. ఆ తర్వాత ఈ మీడియాలో వచ్చిన వార్తల్నే పవన్ కళ్యాణ్, బీజేపీ మాట్లాడాలి. ఇది ప్లాన్ ఏ. ప్లాన్ బి, రెండో వైపు నుంచి జగన్ కుటుంబం వాళ్ళే తనని నమ్మట్లేదు, షర్మిల సునీతలతో చూస్తే అర్థమవుతుంది కదా అనేటువంటి రూటు అటు. ఈ రెండు కలిపి సాగినటువంటి వ్యవహారం ఇప్పుడు వాళ్ళకి హైప్ బాగా ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు వచ్చే ఓట్లు తెలుగుదేశం నుంచి పోతాయంటే ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓట్లు టీడీపీ కూటమికి రావాలి. మరి అట్లాగా వచ్చే ఓటు ఇప్పుడు షర్మిల తన్నుకుపోతుందా, లేకపోతే కనుక జగన్కి అనుకూల ఓటు తన్నుకుపోతుందా? 2009 సంవత్సరంలో చిరంజీవి పోటీ చేయడం వల్ల తాము ఓడిపోయాము అని చెప్తుంది తెలుగుదేశం. ఇప్పుడు షర్మిలకి హైప్ ఇవ్వడం లేదు, లేదా మొన్నటిసారి జనసేన పోటీ చేయడం వల్ల మేము నష్టపోయామని చెప్తుంది తెలుగుదేశం. ఇప్పుడు మరి ఓడితే షర్మిల వాళ్ళకి హైప్ ఇవ్వడం వల్ల అని చెప్తారు, గెలిస్తే చంద్రబాబు నాయుడు వేసిన స్కెచ్ సక్సెస్ అని చెప్తారు. ఏం జరుగుతుందో చూడాలి.